వెల్కమ్ టు జ్యోతి స్పెషల్ సాయిరామ్. ఇవాళ పండు మిర్చితో ఆవకాయ ఇలా చేసి చూపిస్తాను. మనకి ఇది ఎక్కువ ఒరిస్సా సైడు, నార్త్ సైడ్ ఎక్కువ తింటారు. మనం కూడా చేసుకోవచ్చు, మనం కూడా చేసుకుంటూ ఉంటాం. అది ఒకసారి ఎలాగా అన్నది చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఇలాగ పండు మిరపకాయలు లావుగా ఉంటాయి కదా, బజ్జి మిరపకాయలు లాగా లావుగా ఉంటాయి, అలాంటివి. మన వైపు గ్రీన్గా వస్తాయి, దాంతో కూడా చేసుకోవచ్చు. ఇలాగ ఎర్రగా వచ్చినవి కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఇలాగ సోపు, మెంతులు, కొంచెం మిరియాలు, జీలకర్ర, ఆవపిండి, కారం, నిమ్మకాయ, ఇలాగ డ్రై మ్యాంగో పౌడర్, ఆమ్చూర్ అంటాం కదా అది, ఇంగువ, ఉప్పు, నిమ్మకాయలు అవి 2 వేసుకుంటాం చాలు. ఇవి ఎలా చేయాలంటే ఇవన్నీ ఇలాగా పొడిగా వేయించుకోవాలి. ఇలాగా పొడిగా వేయించుకోవాలి. ఇది ఎర్రగా ఇలా వేయించుకోవాలి. ఇవి ఇలా ఎర్రగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నాక ఇంగు కూడా ఇందులోనే వేసుకుందాం. తర్వాత వేయించుకుని పొడి చేశాక మీకు చూపిస్తాను. వేగాక చల్లారాలండి, చల్లారాక మిక్సీ చేసుకోవాలి. ఇలా దీనికి ఆవ నూనె బాగుంటుందండి, ఆవ నూనె వేస్తున్నాను. ఈ మాత్రం వేడి చేసుకుని అది కొంచెం వేడి ఎక్కాక పొగలు వచ్చాక ఆపేయాలి. ఆపేసాక చల్లారాక మనం ఆవకాయలో కలుపుకోవాలి. ఇలాగ ఇవి చల్లారాయి కదా, ఇందులోనే కొంచెం ఆవపిండి, అంటే బాగా కలుస్తాయని, కారం, దీనికి సరిపడ ఉప్పు, ఇది కూడా ఒక 2 చెంచాల వరకు వేసుకుందామండి. ఇలాగా నేను ఇలాగ అందాజగానే వేస్తాను. ఒక పెద్ద స్పూన్తో స్పూన్లు మనం ఆవపిండి అవి తీసుకున్నాం కదా, దాంతో దాండు సరిపోతుంది. మనం ఏంటంటే నిమ్మకాయ కూడా పిండుకుంటాం కదా, అందుకు మ్యాంగో పౌడర్ ఒక స్పూన్తో స్పూన్ వేసాను. ఇది మిక్సీ చేసుకున్నాక చూపిస్తాను. ఇంగు కూడా వేసేద్దాం, బాగా కలుస్తుంది. మన ఇంగు కూడా ఇందులో కలిపేద్దాం. అన్నీ కలుస్తాయి శుభ్రంగా, అందుకనే అన్నీ కలిపేసి ఒకసారి మిక్సీ ఆడేసుకుందాం. ఇలాగా కాయ చేసుకోవచ్చు అండి, గుత్తిగా తరిగేసి ఈ లోపల ఇలా స్టఫ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలాగ ఒక కాయ ఎవరు తినట్లేదు కదా ఇప్పుడు పిల్లలు. ఇలా ముక్కలా చేసుకున్నాం అనుకోండి, ఇలాగ తినడానికి బాగుంటుంది. ఇది రొట్టెల్లోకి బాగుంటుంది, పప్పు అన్నంలోని సైడ్ డిష్ కింద కూడా బాగుంటుంది. ముద్దపప్పు చేసుకుంటే దాంట్లో సైడ్ డిష్ కింద కూడా ఇలాగ బాగుంటుంది. ఇలా మిరపకాయకి కాయ తినలేము, అందుకని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటున్నాను. చాలా తక్కువ క్వాంటిటీయే చూపిస్తున్నానండి. మనం ఎంత కావాలంటే దాన్ని బట్టి మనం ఆవపిండి, మెంతిపిండి అవన్నీ కూడా మనం రెడీ చేసుకోవచ్చు. కొంచెం పసుపు వేసాను మీదని. దీనికి ఏం చేద్దామంటే ఇలాగ పొడి అడుగుని కొంచెం ఇలా వేసుకుని ఇలా ముక్కలు వేసుకుందాం. మళ్ళీ ఇలాగ పొడి వేసుకుని, అంటే ప్రతి ముక్కకి పిండి పట్టేటట్టు, ఉప్పు కారం పిండి పట్టేటట్టు ఇది నిమ్మకాయ రసం అండి. ఇలాగ పిండుకున్నాను. పిక్కలు అవి ఇలా పడకుండా ఇలా మన సైడ్ నుంచి ఇలా వేసుకుందాం. ఇది
తర్వాత నూనె వేడి చేశాను. పొగలు వచ్చాక ఈ నూనెలో ఉన్న ఘాట్ అది పోతుంది, చల్లారిపోయింది. ఇది ఇలా మీద నుంచి వేసుకుందాం. ఇది 2 రోజులు అయితే ఊరిపోతుందండి. మనం వేసుకోవచ్చు, లేక కొంచెం ఊరాలి. మిరపకాయలు మెత్తబడాలి. ఆ నిమ్మకాయ రసం, మామిడికాయ పొడి, మ్యాంగో, డ్రై మ్యాంగో పౌడర్ ఉంది కదా, ఆమ్చూర్, వీటన్నిటిలో అది ఊరుతుంది. కొంచెం కారం పొడి వేసుకున్నాం. ఇందులో ఎక్కువ అసలు మిరపకాయలో కారం ఉండదు. ఇది మనం పప్పు అన్నంలో మనం సైడ్ డిష్గా వేసుకోవచ్చు, రొట్టెల్లో నంచుకోవచ్చు, సైడ్ కూరతో పాటు ఇవి కూడా నంచుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఈ సీజన్లోనే దొరుకుతాయి ఈ మిరపళ్ళు. అందరూ చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.